పల్నాడు జిల్లా దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే ఎరపతిరేని శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాపు నాయకులు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. 2014-2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కాపు కమ్యూనిటీ హాల్ కి నిధులు మంజూరు చేసిందని, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేసిందని ఎరపతిరేని చెప్పారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ కి 50 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దాచేపల్లి పట్టణంలో కాపు కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమం చాలా కన్నుల పండుగగా పెద్దల సమక్షంలో జరిగినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ 2014-19 మధ్య ఈ కళ్యాణ మండపానికి మనం ప్రభుత్వ స్థలాన్ని 28 సెంట్లు కేటాయించి ఆ రోజు కూడా నిధులు కేటాయించాం. కానీ సకాలంలో మనం ఆ పని మొదలు పెట్టకపోవడం వల్ల తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ నిధుల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈరోజు మళ్ళా మన నియోజకవర్గంలో దాచేపల్లి ముఖ్యంగా చూస్తే కమ్యూనిటీ పరంగా ఒక బలమైన కమ్యూనిటీ, ఎక్కువ మంది ఉన్న కమ్యూనిటీ.